రిటైర్మెంట్ కు 4 రోజుల ముందు శ్రీలక్ష్మిపై చంద్రబాబు కరుణ. 2 ఏళ్లుగా వెయిటింగ్ లో చివరి 4 రోజుల్లో కీలక పోస్టింగ్. అసలు ఈ నిర్ణయం వెనుక ఏముంది? నమస్కారం, జనం పల్స్ కు స్వాగతం. నేను మీ ప్రవల్లిక. ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో ఇప్పుడు ఒక కీలక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. 2 ఏళ్లుగా పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మికి రిటైర్మెంట్ కు కేవలం 4 రోజుల ముందు కీలక బాధ్యతలు అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇది సాధారణ పరిపాలన నిర్ణయమా, లేక దీని వెనుక పెద్ద రాజకీయ పరిపాలన వ్యూహం ఉందా? ఇప్పుడు అదే తెలుసుకుందాం. 1988 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలన శాఖ జిఐడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 2 ఏళ్లుగా ఆమె ఎలాంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో కొనసాగారు. ఇప్పుడు పదవి విరమణకు కేవలం 4 రోజుల ముందు ఈ పోస్టింగ్ ఇవ్వడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శ్రీలక్ష్మి పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఓబులాపురం మైనింగ్ కేసు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె అరెస్ట్ అయి జైలు జీవితం కూడా గడిపారు. ఆ తరువాత బెయిల్పై విడుదలై తెలంగాణ క్యాడర్ లో కొనసాగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీ క్యాడర్ కు వచ్చి కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే 2024లో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆమెను పోస్టు నుంచి తప్పించి దాదాపు 2 ఏళ్ల పాటు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. ఇప్పుడు ఒక్కసారిగా కీలకమైన జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టింగ్ ఇవ్వడం వెనుక కారణాలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఇది కక్ష సాధింపు రాజకీయాల చేయడం లేదన్న సంకేతాన్ని ఐఏఎస్ అధికారులకు పంపించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చని అంటున్నారు. మరికొందరు మాత్రం శ్రీలక్ష్మి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించే అవకాశాలను తగ్గించేందుకు చివరి నిమిషంలో పోస్టింగ్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిటైర్మెంట్ కు ముందు పోస్టింగ్ రావడం వల్ల పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి పరిపాలన ప్రక్రియలు సాఫీగా పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు వెయిటింగ్ లో ఉంచిన ప్రభుత్వం చివరి 4 రోజుల ముందు మాత్రమే ఎందుకు గుర్తు చేసుకుంది? ఇది పరిపాలన నిర్ణయమా, లేక రాజకీయ సందేశమా? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కమెంట్ చేసి తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం జనం పల్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.